కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసారం కలకలం నేపథ్యంలో మంత్రి పొంగూరు నారాయణ బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉయ్యూరులో 11 మందికి విరోచనాలు వచ్చినట్లు తెలిపారు. త్రాగునీటి కాలుష్యమే కారణమా అనే కోణంలో నీటి నమూనాలను పరీక్షిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యక్తి మృతి చెందాడన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. అమృత్ పథంలో త్వరలో పైప్ లైన్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే ఇంతవరకు మన దృష్టికి వచ్చింది 11 కేసులే. 11 కేసులు 2 ట్రీట్మెంట్ తీసుకుంటూ అందుకనే మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు, దయవుంచి నిజాలు తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను, ఎమ్మెల్యే గారు, జేసీ గారు, ఈఎన్సీ గారు అందరం హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉండారో వాళ్ళందరూ ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆరో ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందా కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషను ఏదో పైపు లీక్ అయిందని మనకి ప్రస్తుతం వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అయితే దాంట్లో బ్యాక్టీరియా లేదని వచ్చింది. అయితే ఇంకా డీప్ అనలైజ్ చేయాలి, దానికి టైం పడుతుంది, 4 days. అది కూడా చేయమని యాక్చువల్గా ఆదేశించాం. అది కూడా చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఏదేమైనా ఈ లోపల ఈ యొక్క వాటర్ ప్రాబ్లం లేకుండా, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా కమిషనర్ గారిని ఇమీడియట్గా యాక్షన్ చేయమని ఈఎన్సీ కూడా ఆర్డర్ ఇచ్చాము. వారు కూడా దాన్ని చేస్తారు. ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో డయేరియాతో ఒక 8 మంది జాయిన్ అవడం అనేది మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా అవసరమైతే వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడా కూడా ఈ మంత్రి గారు ఇప్పుడు ఆదేశించడం జరిగింది. ఈ వార్డులో ఎక్కడా కూడా డ్రైనేజీలు సిల్టులు తీయటం కానీ, దోమల మందు పిచికారీ కానీ ముందు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది.